క్రానిక్ కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలి? దురదృష్టవశాత్తు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి నిర్మూలించలేనిది. అయితే ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి తొలి దశలో ఉన్న వ్యక్తుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వారి కిడ్నీలు ఎక్కువ కాలం పనిచేసే విధంగా చేయవచ్చు. వారు గుండెపోటు నుండి అలాగే బ్రెయిన్ స్ట్రోక్ నుండి కాపాడుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సీకేడీ రోగులకు అవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కిడ్నీల పనితీరులో తేడా గమనించుకున్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైతే ఆయన మిమ్మల్ని నెఫ్రాలజిస్టును సంప్రదించమని సూచించవచ్చు. డయాబెటిస్తో బాధపడే వ్యక్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవలసి ఉంటుంది. వారు వారి డాక్టర్ను సంప్రదించి ఎప్పటికప్పుడు అందుబాటులోనికి వచ్చిన ఆధునిక చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకోవాలి. కిడ్నీ పనితీరు సరిగా లేని వ్యక్తులు నొప్పి నివారణ మాత్రలు తీసుకోరాదు. ఇవి కిడ్నీలను మరింత పాడు చేస్తాయి. వారు ఏదైనా మందులు తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది. రక్తపోటు నియంత్రణ. కిడ్నీ వ్యాధి మరియు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఏసీఈ ఇన్హిబిటర్ లేదా ఏఆర్బీలతో రక్తపోటును నియంత్రించుకోవాలి. చాలా మందికి రక్తపోటును అదుపులో ఉంచడానికి 2 లేదా అంతకంటే ఎక్కువ మందులు అవసరమవుతాయి. ఏసీఈ లేదా ఏఆర్బీలు రక్తపోటును నియంత్రించలేకపోయినట్లయితే డయూరిటిక్స్ను ఉపయోగిస్తారు. ఆహారంలో మార్పు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు వారి రోజువారీ ఆహారంలోని కొన్ని పదార్థాలు వారి కిడ్నీలను మరింతగా పాడు చేస్తాయన్నది గుర్తించాలి. ప్రోటీన్. ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. ఇది వ్యాధి నిరోధకతకు, కణజాలాలు రిపేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రోటీను ముఖ్యంగా మాంసం నుండి లభిస్తుంది. అలాగే ఇవి పాలు, గ్రుడ్లు, పప్పులలో అధికంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన కిడ్నీలు వ్యర్థాలను వేరుచేసి ప్రోటీన్ను రక్తంలోనే విడిచిపెడతాయి. అయితే దెబ్బతిన్న కిడ్నీలు వ్యర్థాల నుండి ప్రోటీన్ను వేరు చేయలేవు. కొంతమంది డాక్టర్లు వారి కిడ్నీ రోగులకు మాంసాహారం తగ్గించమని సలహా ఇస్తారు. దీనివల్ల కిడ్నీలపై భారం తగ్గుతుంది. అయితే ప్రోటీన్లను పూర్తిగా నిషేధించకూడదు. క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉన్నవారు డైటీషియన్ సలహాతో మంచి ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి. కొలెస్ట్రాల్. కిడ్నీ వ్యాధితో పాటు వృద్ధి చెందే మరొక సమస్య అధిక కొలెస్ట్రాల్. అధిక కొవ్వు కలిగిన ఆహారం ద్వారా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ చేరుతుంది. రక్తనాళాల గోడలపై ఈ అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. తద్వారా రక్తనాళాలు గట్టిపడి గుండెపై అధిక భారం పడుతుంది. ఇది గుండెపోటుకు, బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తుంది. సోడియం. ఉప్పు మరియు కొన్ని ఆహార పదార్థాలలో సోడియం ఒక ముఖ్య రసాయనం. ఆహారంలోని సోడియం రక్తపోటును వృద్ధి చేస్తుంది. అందుచేత దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారు అధిక సోడియం కలిగిన ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. ఊరబెట్టుట ద్వారా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. పొటాషియం. పొటాషియం అనేది చాలా రకాల పళ్ళు మరియు కూరగాయలు అయిన నారింజ, బంగాళాదుంప, అరటిపండు, ఎండు ఫలాలు, ఎండు చిక్కుడు, బఠానీ మరియు బాదం, పిస్తాలలో సహజంగా లభించే ఒక ఖనిజం. దెబ్బతిన్న కిడ్నీలు అధిక పొటాషియంను శుద్ధి చేయలేవు. ఈ అధిక పొటాషియం స్థాయి గుండె కొట్టుకునే శృతిని దెబ్బతీస్తుంది. పొగ త్రాగకుండుట. పొగ త్రాగడం కేవలం కిడ్నీ వ్యాధిని మాత్రమే కాకుండా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడే వారిలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి కలిగించి వారి మరణానికి దారితీస్తుంది. రక్తహీనత చికిత్స.
రక్తహీనత అంటే రక్తంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేకపోవుట. ఈ కణాలు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి శరీరంలో ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. రక్తహీనతతో బాధపడే వ్యక్తులు పాలిపోయిన చర్మంతో అలసిపోయినట్లు ఉంటారు. ఆరోగ్యవంతమైన కిడ్నీలు ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసి ఎర్ర రక్త కణాల తయారీని ప్రేరేపిస్తాయి. వ్యాధిగ్రస్త కిడ్నీలు తగినంతగా ఈ హార్మోన్ను ఉత్పత్తి చేయలేవు. అటువంటి వారికి ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. కిడ్నీ వ్యాధిలో ఆఖరి దశకు సన్నద్ధమగుట. కిడ్నీ వ్యాధి పురోగమించే కొలది రోగులు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వ్యాధి ఆఖరు దశలో ఉన్నవారు ఆఖరు దశ చికిత్సా విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి. తద్వారా వారు హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంటేషన్లలో సరైన చికిత్సను ఎంచుకోగలుగుతారు.